అఖండ మహాసంకల్పానికి ప్రతీకగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుత కాలంలో 800 కోట్ల మంది దేహాలు కలిగినటువంటి అఖండ విశ్వంలో గురువు ఎవరు, దైవం ఎవరు అనేటువంటి రకరకాలైన వివాదాస్పద స్థితిలో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి 4 దశలు కలిగినటువంటి మానవ దేహం, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి పురుషార్థాలు కలిగినటువంటి మానవ దేహం, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం అనేటువంటి ఆశ్రమాలు కలిగినటువంటి దేహము, దేహం అంటేనే తెలియనటువంటి స్థితిలో గురువు ఎవరు, దైవం ఎవరు అనేటువంటి వివాదాస్పద స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలో అద్భుతమైనటువంటి అధ్యయనము, అభ్యాసము, సాధన ద్వారా వైభవ్ సూర్యవంశీ అనేటువంటి 14 ఏళ్ల బాల్య దేహం కలిగినటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి దృఢమైనటువంటి అఖండ మహాసంకల్పానికి ప్రతీకగా దృఢ నిశ్చయంతో 800 కోట్ల మంది దేహాలు చూస్తుండగా స్థానమే నమః అనేటువంటి ప్రమాణం కలిగినటువంటి శివతత్వంతో 2 కాళ్ళను ఒక దగ్గర స్థిరంగా ఉంచి 2 పెదాలతోటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా 2 చేతులతోటి పరమ కర్తవ్యంగా 6ని సాధిస్తూ అరిషడ్వర్గాల్ని నియంత్రణ చేస్తూ షడ్గుణేశ్వర తత్వాన్ని 6 సాధిస్తూ అద్భుతమైనటువంటి షట్చక్ర స్థితిని గుర్తిస్తూ అద్భుతమైనటువంటి చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని అద్భుతమైనటువంటి ప్రదర్శనను గావించినటువంటి 14 లోకాలు వ్యాపించిన పరమాత్మ తత్వాన్ని భూమికి నమస్కారం చేస్తూ భూమాత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వైభవ్ సూర్యవంశీ దేహాన్ని కోటాను కోట్ల మంది వీక్షించారు. అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనంత కేశవ్ ఛానల్కి ఒక నిదర్శనంగా భావిస్తోంది. గుర్తించి గురువు, దైవ అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని లాంగ్ వీడియో ద్వారా వీక్షించి లైవ్లో 9 గంటలకు వీక్షించగలరు. శుభం. ఓం తత్సత్.